దినమందు అభయులై నిరపరాధులయుండు అభయులై నిరపరాధులయుండు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అంతాంబు వరకు స్థిరపరచునాయన్ అంతాంబు వరకు స్థిరపరచునాయన్నే ఎంతైనా నమ్మదగియున్నవాడు ఎంతైనా నమ్మదగియున్నవాడు స్తుతికి పాత్రుడు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు శోధనలాచి కృంగియున్న మీకు శోధనలాచి కృంగియున్న మీకు పాదాలు శాంతి నీచువాడు పాదాలు శాంతినిచ్చువాడు ఓదార్చువాడు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని గత జీవితములో తప్పిపోతిరెంతో గత జీవితములో తప్పిపోతిరెంతో మితిలేని దేవుని వాత్సల్యత మితిలేని దేవుని వాత్సల్యత ఎప్పుడు తప్పిపోదు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అవిధేయులై బహుదుఖా పెట్టితిరి అవిధేయులై బహుదుఖా పెట్టితిరి దేవుని కనికరమెంతో గొప్పది దేవుని కనికరమెంతో గొప్పది విడచిపోలేది ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని దినమందు మీ జీవితములను వాగ్దానములను మీ జీవితములను వాగ్దానములను సజీవమౌ విశ్వాసము పొంది సజీవమౌ విశ్వాసము పొంది చేపట్టుకొనుడి ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు అభయులై నిరపరాధులయుండు అభయులై నిరపరాధులయుండు ప్రభువైన క్రీస్తుని దినమందు మీరు పరిశుద్ధమైన బల యొద్ద బలలో పాల్పొందేదానికి గాను లేఖనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు మార్చి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం అతిశయపడట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షతలను గురించి చెప్పుదును. క్రీస్తునందు నా యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరం కిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడను. అతడు శరీరంతో కొనుక్కోబడను నేను ఎరుగును.
శరీరం లేక కనుపబడిన నెరుగును, అది దేవునికి తెలియదు. అటు మనుషుని నెరుగుదును, అతడు పరలోని కనుపబడి వచింప శక్యము కాని మాటలు వినును, ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కనుపబడను, శరీరం లేక కనుపబడిన నెరుగును, ఆ దేవునికి తెలియదు. అటు వాని గురించి అతిశయించును, నా విషయమైతేను నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను. అతిశయపట్టకు ఇచ్చేయించినను నేను సత్యమే పలుకుతుంది కనుక అవివేకిని కాకపోదును కానీ, నాయన ఎవడైనా చూచిన దానికనను నా వలన వినిన దానికనను నన్ను ఎక్కువ గనముగించినేమో అని అతిశయించడం మానుకుంటున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం, నా శరీరంలోకి ముళ్ళు నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుకు సాతానికి దూతగా ఉంచుతుంది. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పింది. క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలేంది బహు సంతోషముగా చేపడదు. నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. ప్రభు లేఖనాలను ఆశీర్వదించి మన కొరకై విరిచి పంచినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమగల రాజా, నిఘనమైన శ్రేష్టమైన నామం పెట్టుకున్నాను. నీ ప్రజలమైన మా ఆరాధన మీరు ఆగ్రహించి వాటి మీద ఆసీనుడు అయినామని నమ్మి స్తుతులు అర్పించుకుంటున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన బల్ల ఎదుగు మేము వచ్చినాం. మా కొరకై ఏ హెచ్చరిక అవసరమో, ఏ సరిచేయబడటం మా జీవితాల్లో మాకు అవసరమో, ఏ పోషణ మాకు అవసరమో, ఎట్టి ఆదరణ అవసరమో, ఎట్టి శక్తి అవసరమో నీ లేఖనాల ద్వారా వాటన్నిటి మాకు ఇవ్వండి. ఎవరికి ఏది అవసరమో అది వారికి అనుగ్రహించండి. గొప్ప కాపరి, మంచి కాపరి, మా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఎవరికి ఏ గొర్రెకి ఏది కావాలో అది ఇచ్చేవాడు. నీ గొర్రెలమైన మేము నీ ఎద్దకు ఆశతో వచ్చినాం. ఆశ గల ప్రతి ప్రాణి, ప్రతి జీవి కొరకు తృప్తిపరుస్తావు, కోరిక తీర్చిదేవు. మేటికి మమ్మల్ని కూడా సరిచేసి యోగ్యంగా బలలో పాల్పొందిన సిద్ధపరచమని, నిలబడని దాసు నేను నిష్ప్రయోజకుని, నీ సిలుచాటును మరుగుపరచండి. ఏ బైబిల్ జ్ఞానం కాదు, ఏ మానవ సంబంధమైన తలంపులు కాదు, ఆచారపూర్వకమైన అలవాటుపూర్వకమైన మాటలు కూడా వద్దు. కేవలం మీ సమయానికి మీరు ఏవి ఇయ్యగోర్చున్నారో అటు నిజము గల మాటలతో సజీవమైన బలము గల రెండంచెలు ఎటువంటి వాడి అని ఖడ్గంగా దేవా, అట్టి విలువైన పదునైన నీ వాక్యంతో దర్శించమని, నీ వాక్యం ద్వారా మా కీళ్ళు ముందు, మా యొక్క ఆలోచనలు తలము, మా ప్రాణము ఆత్మ వేరు చేయబెట్టుకోలేదు. పాపముతో నిండి ఉన్న సమస్తమైన దాన్ని వేరు చేసి బయట తీసేయండి. ఏదైతే పరిశుద్ధమైనదో, ఏది మాకు అవసరమో దాన్ని కాపాడుకున్నట్టు సహాయం చేయండి. ఈ లేఖనాలను ఆశ్రయించుకోండి, మీ ఆత్మ ద్వారా నడిపించుకోండి. నిష్ప్రయోజక దాసు మీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు రక్షణ స్తుతి చెల్లించి ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు బల యొద్ద దేవుడు మనకిచ్చే హెచ్చరిక లేదంటే మాటలు మనం దృష్టించవలసిన వారు. ఎందుకంటే ప్రభు బలలో పాలు పంచుకున్న మునుపు నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయడం. అపోస్తలుడైన పౌలు ద్వారా మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఈ సంగతులు మనం సారి చూస్తాం. ప్రభు దీన్ని ఆయనను జ్ఞాపకము చేసుకున్న నిమిత్తమే, ఆయనంటే లేఖనాల్లోనూ ప్రభుని దాన్నే వారికి చూపించాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో సారి మనం దాన్ని చూస్తున్నాం. కారణం ఏంటంటే మూలమైన సంగతులు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. అతను నన్ను గూర్చి వ్రాయబడిన సంగతులు కీర్తనలో కావచ్చు, ప్రవక్తల గ్రంథాల్లో కావచ్చు, మోషే రాసిన ధర్మశాస్త్రంలో కావచ్చు, నన్ను గూర్చి రాయబడిన సంగతులు లేదా తనను గూర్చిన వచనముల భావములు ఎవరికి అమ్మాయికి వెళ్తున్న ఇద్దరు శిష్యులు, వారి మనసులు తెరవబడ్డాయి, వారి కళ్ళు తెరవబడ్డాయి. వారితో కలిసి ప్రభు 2 సార్లు భుజించాడు. అక్కడ మొదటి అమ్మాయికి వెళ్ళే శిష్యులతో భుజించాడు, వారి కళ్ళను తెరవబడ్డాయి. తర్వాత కిందకు వస్తే శిష్యులతో భుజించాడు, వారి మనసులు తెరిచి లేఖనాలు గ్రహించినట్లుగా తెరవబడ్డాయి, సాక్షులుగా పంపబడ్డారు. అంటే ప్రభు బల యొద్ద మనం కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే దేవుని పిల్లలంగా ప్రభుని ఆరాధించినందుకు యోగ్యమైన ప్రభుకి ఇష్టమైన ఆరాధన ప్రభుకి ఇచ్చాం. ప్రభు ఏం కావాలో అడిగాడో ఆయనకి ఇచ్చాం. ఆయన కోరిన దానికి ఇచ్చినప్పుడు చూడండి, నోవహు బలి అర్పించినప్పుడు ఆయన వాటిని ఆగ్రహించి అని రాయడు, ఆశీర్వదించాడు.
నీ నిమిత్తము భూమిని క్షేపించు, లేదంటే నరులు క్షేపించు, నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. వాడు ప్రభు మనల్ని ఆశీర్వదించిపోతున్నాడు. ఎందుకంటే మన ఆరాధన ఆగ్రహించాడు, ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఆరాధనలో భాగం. పరిశుద్ధమైన బల్ల యొద్ద ఆశీర్వాదం ఉంటది. ఆశీర్వాదంలో పొందు నిమిత్తమే హెచ్చరిక కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే సామాన్యమైన సంగతి కాదు ప్రభుని ఆరాధించడం అంటే. అందరూ కలిపి ఒక్కసారిగా చెప్పి అంటే అలవాటు అంటే అనుభవపూర్వకంగా చెప్తే వేరు, మంచిది. అలా కాకుండా అలవాటుగా ఆచారంగా చెప్పేసి వ్యక్తిగత ఆరాధనలో కూడా ఎప్పుడు ఆరాధించినట్టుగా ప్రతి వారం ఆరాధిస్తాం, అలవాటైపోయి ఆరాధించి ఈ రీతిగా కాకుండా యథార్థంగా ముందు వర్తమానంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధమైన వస్త్రాలతో పరిశుద్ధమైన మనస్సాక్షితో యథార్థంగా ప్రభుని చూసి ఆరాధించిన వారికి ప్రభు బలలో పాలు పొందే శత్రువు తెచ్చి ఆటంకాలు చాలా ఉంటాయి. బలలో పాలు పుచ్చుకునేటప్పుడు అది ఉండదు, పుచ్చుకున్న తర్వాత ఎక్కువ శోధనలు వస్తాయి. గమనించండి. నేను బలలో పాలు పుచ్చుకున్న మునుపు ప్రభు బలపరిచేది ఇచ్చేస్తాడు. తన శరీరం తన రక్తం ఇది మీ కొరకే విలువబడింది, ఇవి మీ కొరకే కార్చబడింది. దేవుడు రక్త ప్రభావం, ఆయన నామ ప్రభావం, ఆయన మహిమ, దానిని బట్టి పరిశుద్ధపరచబడి పాలు పొందుతాం. అందులో ఏ సందేహం లేదు. యోగ్యంగా పాలు పొందుతాం. ఎందుకంటే పరిశుద్ధమైన లేఖనాల్లో ఉన్న ప్రభావం అలాంటిది, దేవుని ఆత్మశక్తి అలాంటిది, మనం పరిశుద్ధపరుస్తుంది. దాన్ని బట్టి పాలు పొందుతాం. పాలు పొందిన తర్వాత ఉంటుంది అసలు పరీక్ష. శోధకుడు అప్పుడు వస్తాడు. బలహీనలేని వాడికి ఇక్కడే శోధన, ముందే శోధన. నువ్వు అక్కడ తప్పు చేసావు కదా, అక్కడ చేసావు కదా, ఇది చేసావు కదా, అది నేరారోపణ, నిందలు ఆరోపిస్తాడు. వాడు సహోదరుల మీద నేరారోపణ చేయడమే వాడికి అప్పువాలి. కానీ దానిలోనే చిక్కుకుపోయి బలలో పాలు పొందని వారు అనేకులు ఉన్నారు. ఇక్కడే మోసపోతారు అనేకులు. సరి చేసుకోవడానికి శక్తివంతమైన రక్తాన్ని, శక్తివంతమైన వాక్యాన్ని, శక్తివంతమైన ఆత్మకు అప్పగించుకోరు వారు. శత్రువు ఇక్కడే మోసం చేస్తాడు శరీరం ద్వారా. నేను భయపెడతాడు. రెండవది ఏమని? మీరు ఒకవేళ వివేచించకుండా పాలు పొందితే అపరాధులు అవుతారు, బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, చాలా మంది నిద్రిస్తారు. ఎవరికి అది? పాపం చేసినాడు కాదు, పాపము చేసి కూడా వివేచించకపోతే పాలు పొందకపోయినా బలహీనుడు అవుతావు, పాలు పొందకపోయినా రోగి అవుతావు, పాలు పొందకపోయినా నిద్రిస్తావు. ఇంకా బలహీనత రోగం ఉంటుంది, డైరెక్ట్ నిద్ర ఎక్కడ. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యం చేత గుర్చబడట్లేదు, ఒప్పుకోవట్లేదు, దానికి విధేయత చూపించట్లేదు. ఆ కారణాన్ని బట్టి వివేచించకపోవడం అంటే అర్థం ఏమంటే, అందుకే 10వ అధ్యాయంలో చెప్తాడు 1 కొరింథీయులో, మనం విరిచి రొట్టె తినుట పీల్చి శరీరంలో పాల్పుచ్చుకున్నాం. మనం ఆ గిన్నెలోని పాత్రలోని త్రాగట రక్తంలో పాల్పుచ్చుకుంటున్నాం. అది వివేచన అంటే. వేరేది కాదు, ఏమిది కాదు. వివేచన అంటే వేరే సంగతులు కాదు, మన జీవితం కాదు, మన యొక్క ఆలోచన కాదు, మన యొక్క అనుభవం కాదు. అది ప్రభు శరీరము, అది ప్రభు రక్తము, దానిలో పాల్పుచ్చుకున్నాం. ప్రభు శరీరంలో పాల్పుచ్చుకుంటే ఎట్లా పాల్పుచ్చుకోవాలి అట్లా పాల్పు. దానికి ఆరాధన కూడా అంతే. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్లే బలి ఎలాంటిదో మన ఆరాధన అలాంటిది. ఆయన ఎంత భయంతో లోపల ప్రవేశిస్తాడో, ఎంత క్రమంతో లోపల ప్రవేశిస్తాడో, ఎంత దేవుడు చెప్పినట్లు తీసుకుని లోపల ప్రవేశిస్తాడో, అట్లానే ఆరాధించే మనం కూడా అలానే వెళ్ళాలి. అది వివేచన అంటే. లేకపోతే నిర్లక్ష్యం ఉంటాం. దానివల్ల ఆత్మీయమైన మనం అదే మొదటి వర్తమానంలో జ్ఞాపకం చెప్పి భయంతో చేయాలి. అది వర్తమానం కూడా భయంతో ఇవ్వబడుతుంది. అది ఎందుకంటే సామాన్యం కాదు, ఏది పెడితే ఇచ్చేది కాదు. ప్రభు ప్రజలకు ఇచ్చే వర్తమానం దేవుడు ఏమి ఇవ్వమంటే అది ఇవ్వాలి. దానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఎందుకంటే రెట్టింపైన శిక్ష ఉంటుంది, లేదంటే బోధకులైన మనకు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రభు బలలో పాల్పుచ్చుకునే దానికి మునుపు వివేచన కలిగి పాల్పుచ్చుకుంటే మనకు దానంతటా అదే ఆటోమేటిక్గానే మనం పరిశుద్ధపరచుకుంటాం. ఎందుకంటే ఆ బల్ల పరిశుద్ధమైన, ఆయన శరీరాన్ని తాగుతున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం, దానిలో మనం భాగం అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. లేఖనాల ద్వారా దేవుడు చెప్తాడు, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షతలు అధికంగా ఇస్తాడో ఆ ప్రత్యక్షతలను బట్టి ముళ్ళు కూడా ఇస్తాడు. అదే ఇక్కడ 12వ అధ్యాయం మనం చూచాం. ప్రత్యక్షతలు ఎక్కువ అయ్యే కొద్ది, ప్రభునికి ఎక్కువ ఎరిగే కొద్దీ ఆయన చూస్తుండగానే ఆయన వలె మార్పు చెందుతూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఆయన వలె మార్పు చెందుతూ ఉంటారో, మనం ఆయనలో అవ్వాలంటే చూడండి, ఒక రాయి ఒక శిల్పంలో అవ్వాలంటే కొట్టబడాలా, హింసించబడాలా. అది
ఇబ్బందులు కూడా ఉండాలి. బంగారం సైతం పరీక్షకుండితేనే శుద్ధీకరించబడదు. ఇక్కడ మనం ఆయన వల్లే మార్చబడాలి. ఆయన పరిశుద్ధత, మనలో ఆశించిన పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతకు మనం ఎదగాల, పరిశుద్ధపరచబడుతూ ఉండాలంటే మరి మనం ఎలాంటి శ్రమలు ఉండాలి? అయితే దేవుని పిల్లలు దేవుడి ఇచ్చిన ఆధిక్యత శ్రమల యందును అతిశయపడదు అంటాడు రోమా 5లో. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అదే చెప్తారు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగుదేయాలని ఎరిగి శ్రమల యందును అతిశయపడదు. 3-4 వచనాలు అక్కడ ఉంటాయి. కాబట్టి ఎంతగా శోధింపబడాలో దేవుడికి తెలుసు. అంతే నిన్ను అనుమతిస్తాడు. ఆయన శోధించడు కానీ అనుమతిస్తాడు. మెట్టుకు మనం శిక్షిస్తాడు కుమారుని వలె. హెబ్రీ 12. ఎందుకంటే ఆయన సారూప్యత మనలోనికి వచ్చిన నిమిత్తమే. ప్రభు వల్లే దివి పరీక్షించుకోవాలి. ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వివేచన కలిగి ఉండాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడో ఆ ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే శత్రువు సిద్ధంగా ఉంటాడు. అంత ప్రత్యక్షత మనకు కలిగితే మనమే శత్రువుకి అపవాదికి ఎక్కువ శత్రువు. ఎందుకంటే ప్రభు పోలికలను మార్చుకోకపోతున్నాం. హవ్వను మోసపరిచినట్టు కుయుక్తి చేత మనం ఇప్పుడు మోసపరచాలి. ప్రభు నుంచి మన దృష్టి తప్పించాలా, హవ్వను తప్పించినట్టుగా. కాబట్టి అదే వాడి పని. దాని కొరకు వెలుగుదూత వేషం వేసుకుంటాడు. 2 కొరింథీ 11 ప్రకారం వాళ్ళ పరిచారకులు కూడా నీతి పరిచారకులు బోధే చేస్తారు. చూడండి 2 కొరింథీ 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. సంఘం గురించి చెప్పాడు. సంఘమును గూర్చి వారికి బోధించినప్పుడు సహించమంటున్నాడు. ఎందుకంటే కఠినమైన బోధలో ఉంటుంది. ప్రభు కూడా 6వ అధ్యాయం యోహాను సువార్తలో చూడవసరం లేదు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయంలో సంఘాన్ని గురించి చెప్పాడు. సంఘం అంటే క్రీస్తు శరీరాన్ని గురించి చెప్పాడు. ఏమని? మీరు నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని తాగండి. నా శరీరం తిన్న రక్తం త్రాగితేనే నిత్య జీవం గలవాడు. మంచిదిరా నేను మళ్ళీ ఇస్తాను. వాళ్ళు ఏమన్నారు? ఇది ఎంతో కఠినమైన మాట, కఠినమైన బోధ. నిజానికి అది కఠినమైనది కాదు. అందుకే తర్వాత ప్రభు చెప్పాడు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. భౌతికంగా కాదు మీరు దాన్ని చూడాల్సింది, ఆత్మయు జీవం. అనేకసారి మనం భౌతికమైన వాటి కొరకు చెప్తున్నారు అనుకుంటాం. కాబట్టి ప్రభు బలయుద్ధ ప్రభు బలయుద్ధే కాదు, వర్తమానం ఏమిచ్చినా భౌతికంగా చెప్తున్నారు అనుకుంటే అది వాళ్ళకి భౌతికంగానే జరుగుతాయి వారి జీవితాల్లో. అది మనం ఎరగాలి. ఎందుకంటే ఒకే రకమైన ఆహారము, ఒకే రకమైన శ్రేష్టమైన పాలు బలహీనుడికి ఇస్తే, ఒక జ్వరం వచ్చిన అడిగితే చేదుగా ఉంటాయి. బలమైన వాడికి, మామూలు ఆరోగ్యకరమైన వాడికి శ్రేష్టంగా ఉంటాయి. అదే దేవుని వాక్యం బలహీనుడికి ఇస్తే నన్ను గురించి చెప్తున్నాడు, లేదంటే నాలో నీ మంచిదే కదా, నీలోని పతనాలు చూపిస్తే మారు మనసు పొందు, సరి చేసుకో. దానికి బదులుగా మనము అనేక పర్యాయములు మన బలహీనతను బట్టి ప్రభు వాక్యాన్ని చేదుగా తీసుకుంటాం. అపవాది అలానే మోసపరచాలని చూస్తాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా మన మనసులను కఠినపరుస్తాడు. అలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. పౌలందుకే సంఘాన్ని గురించి చెప్పినప్పుడు ప్రభు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో కఠినమైన మాట అన్నారు. 66 వచనం చూస్తే 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు ఇంకా ఆయన అతను వెళ్ళిపోయారు. మరి అన్నాడు ఆయన చూడలే, వెనక్కి తీశారు. మరి అన్నాడు ఆయన వెంబడించలేదని రాయబడి. ఎవరు? శిష్యులు అనేకులు, 12 మంది మిగిలిన వాళ్ళందరూ. నిజానికి ఆయన కఠినమైన మాట ఏం మాట్లాడలే. పౌలు కూడా ఇక్కడ అదే చెప్తాడు 11వ అధ్యాయంలో 2 కొరింథీ. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా మీరు సహించాలి. దాని గురించి మీరు ఎలాగైనా సహించండి. ఎందుకంటే దేవాశక్తితో మేళ్ళ ఆసక్తి కలిగినాను. ఎందుకనగా పవిత్రాలని కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అవి ఎట్లయితే ఆదాము ప్రదానం చేయబడిందో, భార్యగా తీసుకుని రాబడిందో మిమ్మల్ని కూడా ప్రదానం చేశాను. అయితే సర్పం తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు, ఎలా మోసపరిచింది? కుయుక్తి చేత. ఏ మోసము? మనసు జరిపింది. ఎక్కడి నుండి? ప్రభు ఏళ్ళను సరళత నుండి ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాం. ఎలా వస్తాడు అపవాది? ఎలా మోసం చేస్తాడు? ఇది నిజమా అంటాడు. లేఖనాలనే అనుమానించేలా చేస్తాడు. ప్రభుని అట్లనే చేశాడు. శోధించుటకే వెళ్ళిన ప్రభుని 3 చూపించాడు అక్కడ దేవుడు. ఉదాహరణ కొరకే శరీరాశ, నేత్రాశ, జీవపడము. రాళ్ళు రొట్టెలు హోమం చేయమన్నాడు. ఇంకా ప్రతిదీ లేఖనాల ద్వారా చేయించాడు ప్రభు, మీకు నాకు మాదిరి కొరకే. అందుకే లూకా సువార్త 4:13 ఉంచబడింది, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయిందని రాయబడి. ప్రతి శోధన మనకు తెలియడం కోసం 3 రాశారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎట్లాంటివి
మోసం అంటే ఈ యొక్క ప్రభు రాక సమీపకున్న దినాల్లో సంఘంలో ఉన్న మొట్టమొదటి మోసం. ప్రభు అదే చెప్పాడు. 3 సువార్తలు అదే చెప్పాడు. శిష్యులు అడిగారు చివరి దినాల్లో, ప్రభు ఇంకా శిలువకు అప్పగింపబడే ముందు ఆ రాళ్ళు ఇవన్నీ చూసి దేవుడికి చూపిస్తున్నారు, ప్రభు యేసుక్రీస్తుకి చూపిస్తున్నారు. ఎలా ఉన్నాయి చూడండి, అంత చక్కగా దేవాలయం కట్టారంటే, అయ్యా అది పడతలోండి 3 దినాల్లో లేపుతాను. ప్రభు మాకు సూచనలు ఏంటి చెప్పు, మరి ఈ రాకడ సూచనలు ఏంటి? 3 సువార్తలను దేవుడు చెప్పింది ఒకటే మాట, ఎవ్వడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు చెప్తాను. మొట్టమొదటి మోసం, భూకంపాలు, కరువులు, శోధనలు ఇవన్నీ తర్వాత. వాటికంటే ముందు దేవుడు చెప్పింది ఏంటంటే సూచనలు ఏంటంటే మోసం, అంతే. సంఘానికి మోసం. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. 3 సువార్తలు అనేది చెప్పాడు. దాదాపు మార్కు 12లో అనుకుంట, 21 మత్తయి, ఈ రీతిగా 25వ అధ్యాయం మత్తయి సువార్తలు అవే చెప్పినాడు, అదే బోధించాడు. ఎవడును మిమ్మల్ని మోసపరచుకొని చూసుకోండి. ఏ మోసం అది? ఇదే మోసం. మనస్సులను మోసం చేస్తాడు అపవాది. ఎవరి నుండి? ప్రభు ఎడలు మనకున్న సరళత, పవిత్రత, అవను మోసం చేశాడు. పవిత్రాలైన కన్యక, కవటం లేదు, యుక్తి తెలియదు, ఏమీ తెలియదు ఆమె దగ్గరికి. యుక్తికి వెళ్ళి మోసం చేశాడు. కుయుక్తి అని చెప్పబడింది. దేవుని అనుమానించే రీతిగా దేవతని యొక్క కొత్త రూపాన్ని సృష్టించాడు, మోసం చేశాడు. దేవుడికి ఎక్కువ ఏమనుకుందేమో మనకు తెలియదు, మోసం చేశాడు. మనకి ఇప్పుడు దేవతని కాదు, మనల్ని మోసం చేయడానికి ఏది అవసరమో అది కూడా లేఖనాల్లో నుండి చూపించినట్టు చూపిస్తాడు. కానీ అక్షరం గదాత్మ జీవం చేస్తుంది కాబట్టి మనం ఆత్మకు లోపరుచుకోవాలి. అది దేవుడు ఇచ్చే వర్తమానం. పరిశుద్ధాత్మ దేవుడు అందుకొరకే నీ హృదయంలో నా హృదయంలో ఇవ్వబడ్డాడు, ఆయనకి లోబడండి. దేవుడు మనకి ఇచ్చే మాట అదే. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో అదే చెప్తాడు, ఎవడు మీకు బోధించక్కర్లేదు, ఆది నుండి అభిషేకం మీలో ఉంది, పరిశుద్ధాత్ముడే మీకు బోధిస్తాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు బోధ చేస్తాడు. ఇంక వేరే బోధకులు ఎవరు అవసరం లేదు, లేఖనాల్లోనూ ఆయన బోధిస్తాడు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో 4వ వచనం, ఎలాగనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించడం యుక్తమే. నేనైతే మీకు శ్రేష్ఠైన అపోస్తలుల కంటే, తన గురించి తాను తగ్గించుకున్నాడు. తర్వాత జాగ్రత్త చెప్తున్నాడు. ఎందుకంటే చివరి దినాల్లో దెయ్యాలు లేదంటే నల్లందరూ చేసుకున్న అపోది రాడు. అపోది ఎలా వస్తారు? 13వ వచనం, ఏదైనా వ్యక్తి వారి యొక్క అపోస్తలుల వేషం ధరించుకుని వారేంటి, దొంగ అపోస్తలుడు, మోసగాండ్రుడు, పనివారిని అన్నారు. వాళ్ళు వస్తారు, పనివారు కూడా. ఇప్పుడు దొంగ అపోస్తలుడు అంటే దొంగ అపోస్తలుడు, అపోస్తలు అంటే ఎవరు? పంపబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత. దేవుని చేత పిలువబడి దేవుని చేత పంపబడిన వారు కాకుండా తమంతట తామే దేని కొరకనే కావచ్చు, ప్రభు కొరకనాలు చెప్పుకోవచ్చు, ప్రభు మహిమ కొరకు జీవిస్తున్నట్టు నటించవచ్చు, స్వస్థతలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, ప్రవచించవచ్చు. ఇవన్నీ జరుగుతాయి. అనేకులు నా పేరట వచ్చి ఇలా చేస్తారు, ప్రభా మేము ఈ నామం అయి చేయలేదు, అలా చేయలేదు, ఏదో చేశారు. అయితే క్రమంగా చేయలే. క్రమం ఏంటి? దేవుడు పంపించాల, పంపబడిన వాడే అపోస్తలుడు. దేవుని చేత పంపబడే అనేకులు ఈ దినాల్లో లోకాన్ని, సంఘాన్ని అయితే మోసం చేస్తున్నారు. వారిని ఇక్కడ చెప్తున్నాడు, వారే దొంగ అపోస్తలుడు. ఏలని గంట వరకు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారే. వేషం మాత్రమే. గమనించండి, అదే చెప్పాడు 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలు చివరిలో అదే చెప్పాడు. 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం ప్రభు చెప్పిన బోధనలో శ్రేష్టమైనగా అక్కడ చెప్పబడిన బోధలో అధికముగా అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. తోడేళ్ళు వస్తారు గొర్రెల చర్మం కట్టుకొని, జాగ్రత్త, వాళ్ళ ఫలాన్ని కూడా మాకు తెలియపరచబడుతుంది. మీకు ఫలాన్ని బట్టి గ్రహించండి. ఇప్పుడు 7వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మములు వేసుకుని ఎద్దుకొత్తురు కానీ లోపల వారి క్రూరమైన తోడేళ్లు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకోండి. వాళ్ళు వస్తారు. 21వ వచనం, దేవుడి దగ్గరికి కూడా వస్తారు. ప్రభా 21వ వచనం, నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశిప్పుడు కానీ పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ఆ దినమందు అనేకులను చూచి ప్రభా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మేము ఎన్నడూ ఆక్రమించే వాళ్ళ నా ఇద్దరు పోండని వార్త.
కాబట్టి గమనించాలి. వస్తారు వారు 2 కొరింథీ 11 రాయబడింది కదా, దొంగ అపోస్తలులు, మోసగాండ్రకు పనివారు, జీతగాళ్ళు వారు. ఇంకొక స్టెప్ ఎక్కువ వెళ్తే యోహాను 10వ అధ్యాయంలో జీతగాడే, కాపరే. జీతగాడు గొర్రెలు ప్రాణం పెట్టడు. గొర్రెలు ఏమైపోయినా పర్లేదు, జీతగాడికి అనుభవం లేదు, పట్టింపు లేదు. అందుకే జీతగాడు ఎవడో కాపురు ఎవరో గమనించండి. నీవు జీతగాడిగా ఉంటే, జీతగాడిగా నువ్వు లక్ష్య పెడితే, జీతగాడిగా పెట్టుకుంటే నీకు కూడా జీతగాడి ఫలమే. ప్రతి విషయంలో జాగ్రత్తగా 2 కొరింథీ 11:14. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొచ్చాడు. ఇలా పని జరగకపోతే డైరెక్ట్ సాతానుడే వస్తారు, భయంకరమైన రూపాల్లో కాదు, వెలుగుదూత వేషం. 15వ వచనం, గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కదా. అంటే వాళ్ళు నీతిని గురించి బోధిస్తారు, పరిచారకులు కూడా. అపవాది పరిచారకులు కూడా వాళ్ళ దుర్బోధలు చెప్పినట్టు కనబడరు. వాళ్ళు కూడా లేఖనాలను చక్కగా చెప్తారు, చక్కని కథలు చెప్తారు. అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పని క్రమంలో చెప్తారు. కల్పన కథలు బోధించవచ్చు, లేదంటే స్వస్థత ఇవ్వచ్చు, ప్రవచించవచ్చు, భాషలు మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. అయితే అదంతా వేషం, అది గమనించాలి. పైన క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం అని రాయబడింది 13వ వచనం. 14వ వచనం వెలుగుదూత వేషం అని రాయబడింది. 15వ వచనం నీతి పరిచారకుల వేషం. వారి పేరు చెప్పిన వారికి అంతం కలిగింది. అది దానిలో చిక్కుంటే నీకు నష్టం, అది చూసుకో. మనుషుల పారంపర్యాచారం కాదు, ఆత్మ నడిపింపు అవసరం. చివరి దినాల్లో ఉన్న ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు పోలికలోనికి మార్చబడ్డే మనకు అవసరం. ఇంకా వాణి పరీక్షించే కాదు, మనం పరీక్షించుకునే సమయం ప్రభు వలే. మనం ఎలా ఉన్నాం? చివరికి ప్రభు వచ్చినప్పుడు మనము ప్రభువే. అదే పౌలు అంటాడు. పౌలు ఏమన్నాడు తర్వాత చెప్పాడు, ఇంకా అవివేక్గా అనేక సంగతులు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నమ్మలేకపోతున్నారు వాళ్ళు వినట్లేదు. కొరింథీ సంఘం చెప్పాల్సి వచ్చింది, నేను అవివేకంగా మాట్లాడాల్సి వస్తున్నాను. తర్వాత చెప్పాడు అవివేకంగానే మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను అవివేకంగా? 21వ వచనం, అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా. వారు హెబ్రీలా, నేను హెబ్రీనే. ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలీని. అబ్రాహాము సంతానం వాళ్ళు, నేను రట్టువాను. వాళ్ళు క్రీస్తు పరిచారకులా, వెరివనులో మాట్లాడుతున్నాను. మరెక్కువ క్రీస్తు పరిచారు. శ్రమలని రాశాడు అక్కడ. దాన్ని పొంది నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు పౌలుకి, కానీ చెప్పవలసి వచ్చింది. దర్శించబడ్డాడు, మరణాపాయాల్లో ఉన్నాడు, ఆపదల్లో ఉన్నాడు. వీటన్నిటి నుంచి కపట సహోదరులు ఇబ్బందులు పక్క ఎన్ని చెప్పి చివరిలో చెప్పాడు. వివిధ సంఘములన్నింటి గురించి చింత చేయగలదు గురించి. కాబట్టి ఆయనకి దర్శనాలు కలిగినాయి. ఆయన దేవుడు ముల్లించాడు, ఎందుకంటే సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాడు. ఎందుకంటే ముళ్ళుంటేనే ప్రభు మీద ఎక్కువ ఆధారపడే ఆధిక్యత, లేదంటే అతిశయపడతాడేమో. పౌలు లాంటి వాడు అలా భయపడ్డాడు. సంఘం గురించి భయపడుతున్నాడు ఒక పక్క 11వ అధ్యాయంలో. 12వ అధ్యాయంలో తనని గురించి భయపడుతున్నాడు. నేను ఎప్పుడు బలహీనప్పుడే బలవంతున్నాను. ఎందుకంటే ప్రభు సహాయం చేస్తారు. బలహీనతలో ప్రభు మీద ఆధారపడతారు, బలం అంటే బలం మీద ఆధారపడతారు. అందుకే జ్ఞాపకం చేయబడుతున్నాను సోదరు ప్రభు లేదా నిజమే. ప్రభు ప్రత్యక్షత ఇచ్చాడు, ప్రభు ప్రేమించాడు, ప్రభు నీకు అధికంగా కనపరుచుకున్నాడు. నువ్వు ప్రభు యొక్క ప్రేమను అధికంగా రక్షించావు. లేఖనాలను నీతో అధికంగా మాట్లాడుతున్నాడు. ప్రభు స్వరాన్ని ఆధిక్యత ఇచ్చాడు, ప్రభు ప్రజలతో సహవాసం ఇచ్చాడు. దాని ప్రభుని ఆరాధించినావు, మంచిది. అయితే ఇటువంటి ప్రత్యక్షత కలిగిన పేతురుకు వెంటనే అపవాది వచ్చాడు. మత్తయి 16వ అధ్యాయంలో నిజమైన ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త దేవుని ప్రత్యక్షత వచ్చింది అక్కడ. మత్తయి 16వ అధ్యాయం 16వ వచనం, అందుకే సీమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకే సీమోను వర్గనా నీవు ధన్యుడు, పరలోకమందు నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినాయి కానీ నరులు నీకు బయలుపరచలేదు. తండ్రి బయలుపరిచాడు. నీకు నాకు తండ్రి ఇచ్చాడు. 17వ అధ్యాయం చోట్ల దేవుడు అదే చెప్తాడు. తండ్రి ఆకర్షించే కుమారుని మీదకి ఎవరు రారు, కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచని ఉద్దేశించిన వానికి తప్ప ఎవరికి బయలుపరచబడదు. ఇది దైవత్వం యొక్క మర్మం. ఇది సామాన్యం కాదు. మనకి మర్మం తెలిసిందంటే దేవుని మనం అంగీకరించామంటే, పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కార్యం చేస్తామంటే సామాన్యులేం కాదు. ఆయన రత్నమించుకున్నాడంటే మనం దేవుని ప్రజలం. అదేగా అనేక పర్యాలు భూలోక సంబంధమైన వాటి వైపు మనం దృష్టించుకున్నాం. కలిసి మూడులో పైన వాటిని వెతుకున్నాడు. మనం అనేక పర్యాయం కింద వాటిని చూస్తాం. మనం కింద చెందిన వాళ్ళం కాదు,
ఎఫెసీ 2:7 అనుకుంటా. రాబోయేములు కూడా కృపద మాదేశాన్ని కనపరిచిన నిమిత్తం క్రీస్తు చేసిన నాయనతో కూడా లేపి మిమ్మల్ని పరలోకం ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. పరలోకం అది మన జీవం. కలిసి ముళ్ళ రాయబడింది, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. పరలోకంలో ఉన్నాం, మన జీవం పరలోకంలో. ఎప్పుడు తిరిగి వస్తుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు వస్తుంది. రెండవ రకం 16వ అధ్యాయంలో సీమోను పేతురు ఎప్పుడైతే ప్రత్యక్ష కలిగినాడో అప్పుడు చెప్పాడు దేవుడు వారికి 21 వచ్చిన, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచి అగత్యమని తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టాడు. ఆయన మరణాన్ని గురించి ఆ ప్రత్యక్షత వచ్చాక చెప్పడం మొదలెట్టాడు. ముందు చెప్పలే, ఇప్పుడు మొదలుపెట్టాడు. ఆ ప్రత్యక్షత వచ్చిన తర్వాత ఆయన మరణాన్ని గురించి శిష్యులకు బోధించిన తర్వాత పేతురు వెంటనే ఆయన చేపట్టుకుని ప్రభువా నీకు దూరమగును కాక, అది నీకు అనడం కలగదు, దేవుడు చెప్పింది కాదంటున్నాడు, భౌతికంగా చూస్తున్నాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నాకు వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమైనావు, నీవు మనుషుల సంగతిని తలంచున్నావు కానీ దేవుడి సంగతులు కనపట్టినావు. మనుషుల సంగతులు కాదు. ప్రత్యక్షత వచ్చిందని నేను మనుషుల వైపు తీసుకెళ్తాడు. ఉదాహరణకి ఆది కాండం 14వ అధ్యాయంలో సొదొమ రాజుని వారందరూ విడుదల చేసి లోతులు బయట తెచ్చి జయించి తిరిగి వస్తున్నాడు. హెబ్రీయుల్లో రాయబడింది, రాజులను సంహరించి తిరిగి వచ్చిన అబ్రాహాము చూడండి. ఎవరు ఎదుర్కొన్నారు? మెల్కీసెదెకు వెళ్ళి ఎదుర్కొన్నారు. నేను నన్ను బలపరిచిన నిమిత్తం. అందుకే ప్రభు బలదే ఉండదు, బల అయిపోయిన తర్వాత ఉంటుంది అసలు పరీక్ష నీకు నాకు. అక్కడ మనం చూసుకోవాలి, అక్కడ పరీక్షించుకోవాలా. అక్కడ దేవుడు సరి చేశాడు. అక్కడ దేవుడు అబ్రాహాముకు బలపరిచాడు, బలపరిచి దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటను బట్టి అబ్రాహాము బలపరచబడ్డాడు. సొదొమ రాజు యొక్క ఊరిలో పడిపోలే. ఆ శరీర సంబంధంగా చెప్పులు కాదు, అసలు నువ్వు పోగా నాకు అక్కర్లేదన్నాడు. నేను అబ్రాహాం ధనవంతంగా చేశాను, నువ్వు ఎందుకు చెప్పుకోవాలా? అందుకు 15వ అధ్యాయంలో జరిగిన తర్వాత అబ్రాహాము భయపడుకో, నేను నీకు బహుమానం, నేను నీకు కేడం, నీ బహుమానం అత్యధిక మాత్రం. సోదరుడా, ప్రభు బలైతే మనం పరీక్షించుకున్నాం. ప్రత్యక్షత అధికమయ్యే కొద్ది నీవు నేను రెచ్చిపోకుండా నిమిత్తమై ఆయా పరిస్థితులు కూడా మనం తీసుకెళ్తాం. కారణం ఏమంటే మనం ప్రభు పోలికలోనికి మార్చుకోండి నిమిత్తమై, ప్రభువులే ఆయనతో పాటు ఉండు నిమిత్తమై. కాబట్టి ప్రభువులే మార్పు చెందిన నిమిత్తమే ప్రభు యొక్క బలం. మనం పరీక్షించుకోండి. ఎక్కడ తొలగిపోయామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఇష్టపడట్లేదో దేవుడు మనల్ని ఆయన పోలికగా మార్చుదామనుకున్న ఆయన పరిస్థితులు అనుమతిస్తే సణుగుతున్నామేమో, ఇష్టపడట్లేదేమో. కాదు కాదు, ఇదే చూపిద్దాం. మార్చేవాడు నీ ప్రభు, నిన్ను బలపరచువాణి అందే సంస్థ చేసి ఆయన దృష్టించు. నిన్ను బలపరచువాడు నీ ప్రభు. ఆయన నీ బలహీనతలంట్లో నీతో సహానుభవం కలవాడు. ప్రభు లేదా మనం ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు నీకు ఎరుకు నిమిత్తం, ఆయన శ్రమంలో పాల్గొనగలిగితో ఎరుకు నిమిత్తం, తిరిగి ఆయనతో లేపబడి నిమిత్తమే, ఆయన పునరుద్ధాన బలం ఎరుకు నిమిత్తమే, క్రీస్తుని సంపాదించుకుని ఆయనలో అగపోడు నిమిత్తం. ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయనతో నీవు కూడా ప్రత్యక్ష మగు నిమిత్తమే ప్రభు పోలికలోనికి మార్చుకోండి, ప్రభుకి అప్పగించుకున్నాం. ఆయనకి అప్పగించుకున్న వారమే యోగ్యముగా బలలో పాల్గొంటాం. ప్రార్థన చేసిన తర్వాత ముగిస్తాం. తర్వాత పాలు తీసుకొని రాబడండి, పాలు పుచ్చుకోనండి యోగ్యంగా. ఆ తర్వాత వారంలో కూడా ఆన్లైన్లోనే కోరికలు జరిగిపడతాయి. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు ప్రభుకి ఇవ్వాలని కోరితే మీకు మెద్దకు బల్ల తీసుకుని వచ్చినప్పుడు ఒక రహస్యం ఒక కాగితంలో దాన్ని పెట్టి ఇవ్వండి. ఎందుకంటే అది బయటికి కనబడేటట్లుగా ఇచ్చేది కాదు. వాళ్ళని భారం కలిగి ఉంటే ఇవ్వచ్చు. ప్రభు భాగం ప్రభుకి ఇచ్చేది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగా పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున బట్టి వందనాలు. నీ ప్రజలను ప్రేమించి, నీ ప్రజలమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇచ్చిన పరలోక వర్తమానాన్ని బట్టి నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. మా కొరకై మరణించి భూస్థాపన జరుపుకున్న దానుడైన ప్రభు నీ వైపే మేము చూస్తున్నాం. ఈ ప్రత్యక్షతలు మాకు నీ ఆత్మ ద్వారా అనేకమైన కనపరుస్తున్నాం.
ఇంకా నీ సారూప్యతలోనికి సంపూర్తిగా నీ వలే మేము అవు నిమిత్తమై నీకు సమీపమైన మార్గంలో మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాం. అందుని బట్టి వందనాలు. విధేయులమై యోగ్యులమై ఆ పవిత్రతను కడుక్కొని శుద్ధీకరించబడిన వారమై యోగ్యంగా బలలో చేయవేస్ట్ కృపనివ్వండి. నేను జ్ఞాపకం చేసుకున్నాను, నీ పోలిక జ్ఞాపకం చేసుకున్నాను, నీ మాదిరి జ్ఞాపకం చేసుకున్నాను, నీ లేఖనాలు జ్ఞాపకం చేసుకున్నాను. నీ వల్ల మేముండి నిమిత్తమే, నీ వంటి వారముగా మేము నిమిత్తమే ఆ దేన శరీరము నీ మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చబడి నిమిత్తమే నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు బలలో పాలు పొందినప్పుడు యోగ్యంగా పాల్పంచుకోవడం కృపనివ్వండి. ఒకే శరీరంలో సార్వత్రిక సంఘం మేమందరం భాగమైన స్థితులు అర్పించుకొచ్చాం. ఇక్కడ వచ్చిన నీ ప్రజలందరినీ బట్టి ఉన్నాం. వారందరినీ కుటుంబాలుగా ఆశీర్వదించాను దేవా. సోదరుడు సుజాత ఆంటీని బట్టి, ఆంటీని బట్టి, అదే రీతిగా సోదరుడు ప్రసాద్ ఆంటీని బట్టి, హర్మన్ ఆంటీని బట్టి, పిల్లలను బట్టి అందరిని బట్టి వందనాలు. అదే రీతిగా రత్నాన్ని బట్టి, రోజుని బట్టి, ఆంధ్రని బట్టి, కుటుంబాన్ని అంతటిని బట్టి, అదే రీతిగా సోదరుడు సంజీవన్ బట్టి, కుటుంబాన్ని అంతటిని బట్టి ప్రార్థిస్తున్నాం. కరుణ్ కుమార్ ఆంటీని, సోదరుడు రమేష్, ఇంకా సంఘంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి దేవా. జాయిన్ అయిన వారిని కూడా బట్టి వందనాలు దేవా. ఆయా ప్రాంతాల్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. వారి భాగం వారికి అనుగ్రహించండి. నీ ప్రజలు బయటికి వెళ్ళినప్పుడే లోపలికి వచ్చినప్పుడే ఆశీర్వదించండి. ఏ తెగులు వారి గుడారాన్ని సమీపించుకున్నప్పుడు భద్రపరచండి. ఆత్మీయం కూడా నీరు ఆకలికి సిద్ధపరచబడి ఈ సారూప్యతలను మార్చబట్టకు సహాయం చేయండి దేవ. పిల్లలందరినీ కూడా స్థిరపరచండి, బలపరచండి, వాడుకునండి. వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు మీ చిత్తానుసారంగా స్థిరపరచండి. బలహీనతల్లో విజయం అనుగ్రహించండి దేవా. ముందున దినాలన్నింటి కొరకు మనం సిద్ధపరచండి. ఈ వాక్యములు వారిని స్థిరపరచండి. వారి అర్పణలు, వారి యొక్క జీవితములు, వారి యొక్క ఆరాధన సమస్తం మీరు అంగీకరించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ముందున పరిచయ కొరకు ఇప్పుడు మమ్మల్ని సిద్ధపరచుకోండి. మహిమాగంత ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువును రక్షిస్తున్నాము స్తుతించి గణపరిచి ప్రార్థించి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యనే సహవాసం కూడా వచ్చి మనకు సార్వత్రిక సంఘంలో చిద్రం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.